obtain the cut set matrix for the given below graph. కింద ఇచ్చినటువంటి గ్రాఫ్కి కట్ సెట్ మ్యాట్రిక్స్ని డ్రా చేయమన్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ నెట్వర్క్ ఇవ్వలేదు, డైరెక్ట్గా గ్రాఫే ఇచ్చేసాడు. సో కాబట్టి మళ్ళీ మనము గ్రాఫ్ని డ్రా చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా అదే గ్రాఫ్లో మనకి డైరెక్షన్స్ కూడా ఇచ్చేసాడు, అంటే ఓరియంటేషన్స్ కూడా ఇచ్చేసాడు అనమాట. సో బేస్డ్ ఆన్ దాన్ని బేస్ చేసుకొని కట్ సెట్ని డ్రా చేయమండి. కట్ సెట్ అంటే కట్ చేయడము, టై సెట్ అంటే లూప్స్ని బేస్ చేసుకొని డ్రా చేయడం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇదే డయాగ్రామ్ నేను రీడ్రా చేస్తున్నాను ఇక్కడ గ్రాఫ్. ఇప్పుడు ఈ గ్రాఫ్లో ఏమున్నాయి అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ వచ్చి 5 ఉన్నాయి. 1 2 3 4 5 నోడ్స్, ABCDE 5 నోడ్స్ ఉన్నాయి. ఇక్కడ 5 నోడ్స్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా. 1 2 3 4 5 6 7 8 బ్రాంచెస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ 8, నెంబర్ ఆఫ్ నోడ్స్ వచ్చి 5. సో నెంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్ వచ్చి n-1, అంటే 5 - 1, అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ వచ్చి 5 కదా, 5 - 1 దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ లింక్స్ వచ్చి b - n-1, సో 8 మైనస్ నెంబర్ ఆఫ్ నోడ్స్ వచ్చి 5 కదా, 5 - 1 ఈక్వల్ టు 4 అవుతాయి. అప్పుడు 8 - 4 వచ్చి 4 అవుతాయి. ఓకేనా. అంటే మనం ట్రీ డ్రా చేసేటప్పుడు కంపల్సరీగా నెంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్ కంపల్సరీగా 4 ఉండాలి, లింక్స్ వచ్చి 4 ఉండాలి. ఆ విధంగానే ట్రీని డ్రా చేయాలన్నమాట. ఓకేనా. దెన్ విల్ గో ఫర్ ట్రీ. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ డ్రా చేశాను. చూడండి, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ 1 2 3 4 బ్రాంచెస్, ట్రీ బ్రాంచెస్ డ్రా చేశాను. ట్రీ బ్రాంచెస్ ఎన్ని మనకి ఇక్కడ? 4 ట్రీ బ్రాంచెస్. నెంబర్ ఆఫ్ లింక్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 లింక్స్. నెంబర్ ఆఫ్ లింక్స్ ఇక్కడ 4 లింక్స్ ఇచ్చాము. అవే 4 లింక్స్ తోటే డ్రా చేశాను ట్రీని. ఓకేనా. ఈ కండిషన్స్, ఈ 2 కండిషన్స్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాలన్నమాట ట్రీని డ్రా చేసేటప్పుడు. సో ట్రీ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ లింక్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటి ఫార్ములా కంపల్సరీ గుర్తుపెట్టుకొని ఉండాలి. దీన్ని బేస్ చేసుకొని మనము ట్రీని డ్రా చేయాలి. ఓకే. సో ట్రీని డ్రా చేశాను. ఇక్కడ ఎన్ని లింక్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ 1 2 3 4 లింక్స్ ఉన్నాయి కాబట్టి 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ బేస్డ్ ఆన్ ది ట్విగ్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ ట్విగ్స్ అయితే ఉన్నాయి. ట్విగ్స్ అంటే ఏంటి? ట్రీలో ఉన్నటువంటి బ్రాంచెస్ని మనం ట్విగ్స్ అంటాం అనమాట. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ట్విగ్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 ట్విగ్స్ ఉన్నాయి. 4 ట్విగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 4 కట్ సెట్స్ వస్తాయి అనమాట. సో నెంబర్ ఆఫ్ ట్విగ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కట్ సెట్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మర్చిపోవద్దు. నెంబర్ ఆఫ్ ట్విగ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కట్ సెట్స్ అనమాట. సో అదే పాయింట్స్ని ఇక్కడ రాశాను. The above having 4 number of links, that's why we have 4 number of cut sets possible. So it's mean here we are going to draw cut sets based on the twigs. Each and every cut set having only one twig. That twig will not repeat another cut set. సో ఈ ట్విగ్ని బేస్ చేసుకుని ఒక కట్ సెట్ డ్రా చేస్తే సేమ్ ఇదే ట్విగ్ ఇంకొక కట్ సెట్లో రాకూడదు అనమాట. అదే ఈ కండిషన్ ఇక్కడ. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్విగ్ని బేస్ చేసుకొని ఒక కట్ సెట్ డ్రా చేస్తాము. ఒకసారి తీసుకున్నటువంటి ట్విగ్ని ఇంకొకసారి ఇంకొక కట్ సెట్లు తీసుకోకూడదు అనమాట. అది కట్ సెట్కి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. సో హియర్ నెంబర్ ఆఫ్ ట్విగ్స్ వచ్చి 4 4 3 5 7 4 3 5 7 ఈ 4 కూడా ట్విగ్స్ అవుతాయి. నెంబర్ ఆఫ్ లింక్స్ వచ్చి 1 2 6 8 1 2 6 8 ఇవి లింక్స్. సో నెంబర్ ఆఫ్ లింక్స్ రాశాను, నెంబర్ ఆఫ్ ట్విగ్స్ రాశాను ఇక్కడ. ఓకేనా. ఆ ట్విగ్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను కట్ సెట్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈ ట్విగ్ని బేస్ చేసుకొని ఒక కట్ సెట్ డ్రా చేశాను, అది C1 కట్ సెట్. ఈ ట్విగ్ యొక్క డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటే సేమ్ అదే డైరెక్షన్లో కట్ సెట్ యొక్క డైరెక్షన్ కూడా ఉండాలన్నమాట. సో ఇది ఇట్లా లోపలికి ఉంది కాబట్టి నేను కూడా ఈ కట్ సెట్ యొక్క డైరెక్షన్ లోపలికి డ్రా చేశాను. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఈ ట్విగ్, థర్డ్ ట్విగ్ని బేస్ చేసుకొని ఒక కట్ సెట్ డ్రా చేశాను, అది C2 కట్ సెట్ అనమాట. అది ఎట్లా ఉంది డైరెక్షను? ఇట్లా లోపలికి ఉంది కాబట్టి దాని యొక్క డైరెక్షన్స్ కూడా లోపలికి ఇచ్చాను. ఈ 5th ట్విగ్ని బేస్ చేసుకొని ఈ థర్డ్ కట్ సెట్ని డ్రా చేశాను, C3 కట్ సెట్. ఈ 5th యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంది? బయటకు ఉంది కాబట్టి వాటి యొక్క డైరెక్షన్స్ కూడా నేను అవుట్ సైడ్కి ఇచ్చాను అనమాట.
నెక్స్ట్ ఇక్కడ 7th ట్విగ్ని బేస్ చేసుకొని కట్ సెట్ డ్రా చేశాను. అది కూడా డైరెక్షన్స్ అవుట్ సైడ్కి ఉంది కాబట్టి C4 అనేటువంటి కట్ సెట్ యొక్క డైరెక్షన్స్ అవుట్ సైడ్కి ఇచ్చాను అనమాట. ఈ విధంగా నేను 4 కట్ సెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు కండిషన్ ఏంటి అంటే మనకి కట్ సెట్ యొక్క మ్యాట్రిక్స్ డ్రా చేయడానికి కట్ సెట్ యొక్క డైరెక్షన్స్లో ఉన్నటువంటి ట్విగ్ యొక్క డైరెక్షన్లోనే రిమైనింగ్ అదర్ బ్రాంచ్ కానీ లింక్ కానీ డైరెక్షన్ ఉంటే దాన్ని మనం +1గా తీసుకుంటాం. అంటే ఈ కట్ సెట్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంది, ఇట్లా లోపలికి ఉంది కాబట్టి ఇదే డైరెక్షన్స్లో ఉన్నటువంటి ట్విగ్ యొక్క డైరెక్షన్ లింక్ యొక్క డైరెక్షన్ మనం +1లో తీసుకుంటాం. ఇది చూడండి, ఈ ట్విగ్ సేమ్ డైరెక్షన్లో ఉంది, కట్ సెట్కి సేమ్ డైరెక్షన్లో ఉంది, ఇది కూడా సేమ్ డైరెక్షన్లోనే ఉంది. ఓకేనా, అంటే ఏంటి, ఈ నోడ్ నుంచి ఇవి 3 కూడా అవుట్ గోయింగ్ సిగ్నల్స్గా ఉన్నాయన్నమాట. సో ఈ ట్విగ్ యొక్క డైరెక్షను కట్ సెట్ యొక్క డైరెక్షను ఈ లింక్ యొక్క డైరెక్షన్ అన్నీ కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనం +1 తీసుకుంటాం. ఒకవేళ ట్విగ్ యొక్క డైరెక్షన్ కట్ సెట్ యొక్క డైరెక్షను అండ్ బ్రాంచ్ యొక్క డైరెక్షను ఆపోజిట్లో ఉంటే కనుక -1 తీసుకుంటాం. ఏ బ్రాంచి ఏ లింకు లేదనుకోండి, ఏ ట్విగ్ లింకు లేదు అనుకోండి, అప్పుడు 0 తీసుకుంటాం. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 6, 4, 1 ఈ 3 మాత్రమే ఈ కట్ సెట్లో కట్ అయి ఉన్నాయి అన్నమాట, అంటే మీట్ అయి ఉన్నాయి. రిమైనింగ్ ఇంకేం లేవు కాబట్టి ఈ 3టికి మాత్రమే మనము 1s రాస్తాము, రిమైనింగ్ అన్ని వాల్యూస్ 0 పెడతాం అనమాట. అంటే బ్రాంచ్ అండ్ లింక్స్ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా 0 పెడతాం. ఓకేనా, అది దాన్ని ఈ 2 పాయింట్స్ యొక్క మీనింగ్. ఓకేనా, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ డ్రా చేస్తాము. ఇక్కడ చూడండి, ద అబోవ్ కట్ సెట్ హ్యావింగ్ 4 కట్ సెట్స్ C1, C2, C3, C4. సో ఆల్ కట్ సెట్ డైరెక్షన్స్ డిపెండింగ్ అపాన్ ట్విగ్ డైరెక్షన్ ఓన్లీ. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ట్విగ్ డైరెక్షన్లోనే మనం కట్ సెట్ యొక్క డైరెక్షన్స్ని మనం డ్రా చేస్తామనేసి. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ కట్ సెట్ డ్రా చేసాం. ఓకేనా, దెన్ విల్ గో ఫర్ కట్ సెట్ 1 హ్యావింగ్ 1, 4, 6. కట్ సెట్ C2 హ్యావింగ్ 1, 3, 2. మనం ఇక్కడ గమనించినట్లయితే కట్ సెట్ C1 హ్యావింగ్ 1, 4, 6. అదే నేను ఇక్కడ రాశాను 1, 4, 6. కట్ సెట్ 2 హ్యావింగ్ 2, 3, 1. 1, 3, 2 అదే రాశాను. కట్ సెట్ 3 హ్యావింగ్, దిస్ వన్ ఈజ్ కట్ సెట్ 3, దిస్ 3 హ్యావింగ్ 2, 5, 8. కట్ సెట్ 4 హ్యావింగ్ 6, 7, 8. సో అవే నేను ఇక్కడ రాశాను 6, 7, 8, 2, 5, 8 అండ్ 1, 3, 2. ఓకే, వాటిని బేస్ చేసుకొని ఇక్కడ కట్ సెట్ మ్యాట్రిక్స్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఎన్ని కట్ సెట్స్ ఉన్నాయి మనకి, కట్ సెట్స్ని వచ్చి రోస్లోను, బ్రాంచెస్ని వచ్చి కాలమ్స్లోను రాసుకున్నాను అనమాట. కట్ సెట్ 1, 2, 3, 4. C1 కట్ సెట్, C2 కట్ సెట్, C3 కట్ సెట్, C4 కట్ సెట్. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి, 8 ఉన్నాయి. అంటే ట్విగ్స్ లింక్స్ అన్నీ కలిపి బ్రాంచెస్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాము. వాటిలన్నిటిని మనం ఏం చేస్తున్నాము, 8 బ్రాంచెస్ ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు C1 హ్యావింగ్ ఓన్లీ 1, 4, 6. 1, 4, 6 సేమ్ డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి 1, 4, 6 ఈ మూడింటిని 1గా రాసి రిమైనింగ్ అన్ని కూడా 0 రాశాను. C2 కట్ సెట్ హ్యావింగ్ 1, 3, 2. ఈ 1, 3, 2లో మనం గమనించినట్లయితే 1 వచ్చి అవుట్ సైడ్కి ఉంది, ఇన్కమింగ్ సిగ్నల్గా ఉంది ఈ కట్ సెట్ పాయింట్కి. 3 అనేటువంటిది అవుట్ గోయింగ్ సిగ్నల్గాను, 2 అనేటువంటిది ఇన్కమింగ్ సిగ్నల్గాను ఉందన్నమాట. ఓకేనా, సో కాబట్టి 1 and 2 వచ్చి మైనస్ అవుతాయి, 3 వచ్చి ప్లస్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, సో 1 and 2 వచ్చి మైనస్ అయింది, 3 వచ్చి ప్లస్ అయింది, రిమైనింగ్ అన్నీ కూడా 0లు అవుతాయి. కట్ సెట్ 3 చూసినట్లయితే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇది 5 మాత్రమే సేమ్ డైరెక్షన్లో ఉంది, ఇవి 2 కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి సేమ్. ఇక్కడ కూడా 2 and 8 ఇవి 2 కూడా మైనస్లు, 5th వన్ మాత్రమే ప్లస్. అదేవిధంగా కట్ సెట్ 4 చూసినట్లయితే ఇక్కడ అన్నీ కూడా ఇన్కమింగ్ సిగ్నల్సే కట్ సెట్కి, అంటే అవుట్ గో ఈ పర్టికులర్ నోడ్కి. అంటే కట్ సెట్ డైరెక్షన్స్లోనే 3 ఉన్నాయి కాబట్టి 6, 7, 8 3 కూడా +1లు అవుతాయి. 6, 7, 8 3 కూడా +1లు అవుతాయి, రిమైనింగ్ అన్నీ కూడా 0లు అవుతాయి. ఇది ఫైనల్గా కట్ సెట్ మ్యాట్రిక్స్ అనమాట, బేస్డ్ ఆన్ కట్ సెట్స్.